నమస్తే వెల్కమ్ టు టాప్ 4 న్యూస్ ని కుమార్ దామిరా టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ రేవంత్ ఆధిపత్య పోరుతో బీసీ బిడ్డలు బలవుతున్నారు బీసీలను మోసం చేస్తూ పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్ల పేరుతో ముఖ్యమంత్రి పచ్చి మోసాలకు పాల్పడుతున్నారు ఇవి తట్టుకోలేక నిర్మల్ జిల్లాలో ఒకరు జగదిర్గుట్టలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు రెండో టాపిక్ తెలంగాణలో సంచలనం సృష్టిస్తూ రాజకీయ దుమారం రేపుతున్న హిల్ట్ పాలసీ స్కామ్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది హిల్ట్ పాలసీపై పర్యావరణవేత్త పురుషోత్తం కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ వేస్తారు టాప్ 4 న్యూస్ లో మూడో టాపిక్ పంచాయతీ ఎన్నికల ముంగిట పల్లెల్లో చిత్ర విచిత్రాలెన్నో చోటు చేసుకుంటున్నాయి అధికారుల తప్పిదాలు ప్రజల పాలట శాపంగా మారుతున్నాయి సర్పంచ్ అవడమే లక్ష్యంగా అభ్యర్థున్నారు సర్పంచ్ పీఠం ఎక్కేందుకు ఆశావాహులు సకల ప్రయత్నాలు చేస్తున్నారు నాలుగో టాపిక్ దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతుంది సిబ్బంది కొరతతో సతమతమవుతున్న ఇండిగో నవంబర్లో ఏకంగా 1232 సర్వీసులను రద్దు చేసింది అంతేకాదు కేవలం 2 రోజుల వ్యవధిలోనే వందలాది విమానాలను సంస్థ రద్దు చేసింది టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం టాప్ 1 న్యూస్ కాంగ్రెస్ కపట మోసాలకు బలవుతున్న బీసీ బిడ్డలు నిర్మల్ హైదరాబాద్ లో ఇద్దరు ఆత్మహత్య టాప్ న్యూస్ 2 సీరియస్ రియాక్షన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు టాప్ 3 న్యూస్ చూస్తున్నాం పల్లెల్లో చిత్ర విచిత్రాలు ఏకగ్రీవం చేయాలంటూ హస్తం అరాచకాలు టాప్ 4 న్యూస్ చూస్తున్నాం విమాన సంక్షోభం వేళ డీజీసీఏ కీలక ప్రకటన పైలట్ల విధులపై ఆంక్షలు ఎత్తివేత టాప్ న్యూస్ 1 చూస్తున్నాం కాంగ్రెస్ కపట మోసాలకు బలవుతున్న బీసీ బిడ్డలు నిర్మల్ హైదరాబాద్ లో ఇద్దరు ఆత్మహత్య టాప్ 2 న్యూస్ చూస్తున్నాం హిల్ట్ పాలసీపై హైకోర్టు సీరియస్ రియాక్షన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు టాప్ 3 న్యూస్ చూస్తున్నాం పల్లెల్లో చిత్ర విచిత్రాలు ఏకగ్రీవం చేయాలంటూ హస్తం అరాచకాలు టాప్ 4 న్యూస్ చూస్తున్నాం విమాన సంక్షోభం వేళ డీజీసీఏ కీలక ప్రకటన పైలట్ల విధులపై ఆంక్షలు ఎత్తివేత